నమస్కారం. సిక్కోల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ప్రజలకు ఉత్తమమైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ కర్పణకర్ డిజిటల్ అసిస్టెంట్లను ఆదేశించారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లాలోని సచివాలయాల డిజిటల్ అసిస్టెంట్లతో ఆర్ఓఆర్ సేవలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విధులకు సమయానికి హాజరు కావాలని సూచించారు. డిజిటల్ అసిస్టెంట్లకు ఈ నెల 30న డివిజన్ స్థాయిలో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. సచివాలయాల్లో ఉన్న ఇంటర్నెట్ తదితర సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు మాట్లాడుతూ మ్యూటేషన్లు, రీసర్వే అంశాలను జాగ్రత్తగా పరిశీలించి అర్జీలను పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ వెంకట్రామన్, జిల్లా పంచాయతీ అధికారి స్వరూపరాణి, సర్వే అండ్ ల్యాండ్ ఏడీ జోషిలా, డిజిటల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ మహానాడు తొలి రోజు కార్యక్రమం ఎమ్మెల్యే గుండు శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. 80 అడుగుల రోడ్లోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వర్చువల్ హైబ్రిడ్ మహానాడు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రసంగాలను ఎమ్మెల్యే గుండు శంకర్, పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య కూర్చొని ప్రత్యక్ష ప్రసారం వీక్షించారు. పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ప్రసంగాలను వీక్షిస్తూ నినాదాలతో కార్యాలయ ప్రాంగణాన్ని సందడిగా మార్చాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుండు శంకర్ మాట్లాడుతూ మహానాడు తెలుగుదేశం పార్టీకి అత్యంత ముఖ్యమైన వేదిక అని అన్నారు. పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలను ప్రతి కార్యకర్త గ్రామ స్థాయిలకు తీసుకువెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు ఈ మహానాడు ఒక దిశానిర్దేశం వంటిదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ 8 పరిధిలోని యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, మండల నాయకులు, మహిళా నాయకులు, యువత, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లాలో పెన్షన్లు 100% పంపిణీ జరగాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ కర్పణకర్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓలతో పెన్షన్ల పంపిణీపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షన్ల పంపిణీపై ఆలస్యమునకు గల కారణాలపై అడిగి తెలుస్తున్నారు. పెన్షన్ల పంపిణీపై సచివాలయాల సంక్షేమ అసిస్టెంట్లతో ఒక సమావేశం ఏర్పాటు చేసి పంపిణీపై సమీక్షించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలన్నారు. ఈ సమావేశంలో డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి చిన్న పనికి కూడా పాలిథిన్, ప్లాస్టిక్ వంటి వాటిని వాడడం వలన పర్యావరణానికి ఎంతో హాని జరుగుతుంది. పశు పక్ష్యాదులకు ఇబ్బందులు కలగడమే కాకుండా మానవాళికి కూడా కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. పర్యావరణానికి హాని చేసే పాలిథిన్ కవర్లను దూరం చేసే మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలి. మానవాళికి పెను ప్రమాదంగా తన ఉనికిని చాటుకుంటున్న పాలిథిన్, ప్లాస్టిక్ వంటి ఉత్పత్తులు, వాటి రూపాలను ఎప్పటికప్పుడు దర్శనమిస్తూనే ఉంది. అధికారులు, మేధావులు పాలిథిన్, ప్లాస్టిక్ ఉత్పత్తులు వాడొద్దని ఎన్ని రకాల నిర్బంధనలు, ఆజ్ఞలు, ప్రచారాలు, అవగాహనలు కల్పించినప్పటికీ అవేవి పాలిథిన్ వాడకాన్ని ఆపే ప్రయత్నం చేయలేకపోతున్నాయి. ఈ ప్లాస్టిక్ ఉత్పత్తుల వలన మూగజీవాలు వాటిని తిని మృత్యువాత పడుతున్నాయి. ఒక్కసారి వాడి పారేసిన పాలిథిన్ కవర్లతో పెను ప్రమాదం ఉందని ఎందరూ చెబుతున్నప్పటికీ వాడేవారు వాడుతున్నారు, అమ్మేవారు అమ్ముతున్నారు. ఇలా ఏ ఒక్కరిలోనూ మార్పు కనిపించడం లేదు. ఏ ఒక్కరో అంటే వాడుతున్నారు వారి గురించి అంటున్న వ్యాఖ్యలు ఇవి. ఇప్పటికే చాలామంది పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారు వాడకుండా వాడొద్దంటూ చిత్తశుద్ధితో ప్రచారం చేస్తున్నారు. పాలిథిన్ కవర్లు వాడేవారిలో విద్యార్థికులు ఎక్కువగా ఉండడం బాధించే విషయం. ప్లాస్టిక్ భూతంతో ప్రమాదం ఉందని ఎంత చెబుతున్నప్పటికీ నిర్లక్ష్యపు వాడకాలను వేయడం లేదు. వాడి పారేసిన పాలిథిన్కు బదులు గుడ్డ సంచులను వాడుకుంటే పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాడకూడదనుకున్న వారికి ఎన్నో ఆలోచనలు కూడా వస్తుంటాయి. బజారుకు వెళ్ళినప్పుడు ఓ గుడ్డ సంచితో వెళితే పాలిథిన్ కవర్ అవసరం రాదు. వాటికి జోలికి వెళ్లాల్సిన పని కూడా లేదు. వాడకం అనేది అందరూ మానేయాలని, కానీ ఒక్కొక్కరి నుంచే ఈ ప్రయత్నం ఆరంభం కావాలి. మాంసం దుకాణానికి వెళ్ళినప్పుడు, టిఫిన్ కొట్టుకు వెళ్ళినప్పుడు చేదస్తం అనుకోకుండా ఓ స్టీల్ బాక్స్ను పట్టుకుని వెళితే చాలా సమస్యలకు పరిష్కారం దొరికినట్టే. మనమే ప్రభుత్వం అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి. చెరువుల్లో, పాలిథిన్, నదుల్లో, సముద్రంలో కూడా ప్లాస్టిక్ భూతం తన హవాను కొనసాగిస్తుంటే ఎంతో మేధావి అనుకుంటున్న మానవుడు ప్లాస్టిక్ వాడకాన్ని ఆపలేని బానిసగా తయారయ్యాడు. ఈ బానిస వలన సమస్త జీవరాశులకు కూడా ఇబ్బందులు కలగమనవు. అందుకే ఆలోచన చేయగలిగిన మనిషి ఒక్కసారి ఆలోచన చేసి ఈ ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని ఆపేద్దామంటూ ప్రతినబూనుదాం. ఎక్కడో తయారైతే ఇక్కడికి వస్తున్నాయి. మనం వాడడం మానేస్తే తయారీ దానంతటా అదే ఆగిపోతుంది. మనకు కావాల్సిన ప్రకృతికి అనుకూలమైన విధానాలను పారిశ్రామికవేత్తలు, మేధావులు తయారు చేయడం ఆరంభిస్తారు. మనం చేయాల్సిందల్లా ఈ ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టేలా ఓ చిన్న ప్రయత్నంతో పాటు ప్రచారం రెండూ చేస్తూ మన బాధ్యతగా ముందుగా మనమే మానేద్దామని ప్రతిజ్ఞ చేయాల్సిన అత్యవసరం ఇప్పుడు అందరి ముందు ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై, వాటి ఉత్పత్తి కేంద్రాలపై కూడా నిషేధం చేయడం శుభపరిణామమైనప్పటికీ ఇంకా విచ్చలవిడిగా పాలిథిన్ కవర్లు కనబడడం బాధాకరం.
బక్రీద్ సెలవు నేపథ్యంలో ఎస్ఎస్సి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఓపెన్ స్కూల్ పరీక్షల తేదీలో స్వల్ప మార్పులు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రవిబాబు తెలిపారు. మే 28వ తేదీన జరగాల్సిన ఎస్ఎస్సి ఇంగ్లీష్ పరీక్షను జూన్ 5వ తేదీకి వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. అలాగే ఓపెన్ స్కూల్ ఎస్ఎస్సి మ్యాథ్స్, ఇంటర్ కెమిస్ట్రీ, ఎకనామిక్స్ పరీక్షలను జూన్ 2వ తేదీకి మార్చారని, జూన్ 2న నిర్వహించాల్సిన ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను జూన్ 7వ తేదీకి వాయిదా వేసినట్లు తెలిపారు. విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులు ఈ మార్పులను గమనించాలని సూచించారు. నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ పనులను జిల్లా కలెక్టర్ స్వప్నందన్ కర్పొన్కర్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాంప్లెక్స్ ప్రధాన ద్వారం పనులు, విశాలమైన పార్కింగ్ ఏరియా, పాదచారుల కోసం ఏర్పాటు చేస్తున్న టైల్స్ పనులను ఆయన విస్తృతంగా పరిశీలించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని కాంప్లెక్స్ ఆవరణలో ఎక్కడా వర్షపు నీరు నిల్వ ఉండకుండా తగిన వాలుతో నేరుగా డ్రైన్లోకి వెళ్లేలా శాశ్వత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వాహనదారుల సౌకర్యార్థం విశాలమైన పార్కింగ్ ఏరియాను అందుబాటులోకి తేవాలన్నారు. అలాగే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాహన డ్రైవర్ల కోసం పార్కింగ్ ఆవరణలోనే ప్రత్యేక విశ్రాంతి గదులు, ఆధునిక క్యాఫ్టేరియాతో పాటుగా ప్రత్యేకంగా శౌచాలయాల నిర్మాణాన్ని చేపట్టాలని కలెక్టర్ అధికారులను సూచించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ గడువులోగా పనులన్నీ పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు. జిల్ సేవలు నిరంతరం కొనసాగాలని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఉపాధ్యక్షులు ఉర్లం శివతేజ పట్నాయక్ ఆకాంక్షించారు. స్థానిక బెహ్రా మనోవికాస కేంద్రంలో జిల్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు జాడ సాయి ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జాడ సాయితో కలిసి సామాజిక సేవకులు ఉర్లం శివతేజ పట్నాయక్ పిల్లలకు అన్న ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం మాట్లాడుతూ బెహ్రా మనోవికాస కేంద్రంలో పిల్లల సంరక్షణ చేపడుతున్న నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కనీస దినచర్యలు కూడా స్వయంగా చేసుకోలేని పిల్లలను గాజు పాత్రల జాగ్రత్తగా చూసుకుంటున్న బెహ్రా బృందం సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బెహ్రా మనోవికాస కేంద్ర నిర్వాహకులు, పిల్లలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక మహానాడు కార్యక్రమం ఆమదాలవలస నియోజకవర్గంలో ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో ఆమదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీసీ చైర్మన్ కోన రవికుమార్ పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలోని 4 మండలాల్లో పర్యటించిన ఆయన క్లస్టర్లలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అని, రాష్ట్ర అభివృద్ధికి టీడీపీ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఇన్ఛార్జీలు, క్లస్టర్ నాయకులు, యువ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కమిషన్ సభ్యులు రావాడ సీతారాం ఈ నెల 29, 30 తేదీలలో శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారని కలెక్టర్ స్వప్నందన్ కర్పొన్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. 2 రోజుల పాటు సాగనున్న ఈ పర్యటనలో భాగంగా మే 29వ తేదీన ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీకాకుళం ఆర్డీఓ కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తారని, అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి శ్రీకాకుళం మండలం బొందిలీపురంలో ఎం మహాలక్ష్మికి చెందిన భూ సర్వే నెంబర్ 102/9/9లోని 0.85 ఎకరాలు, అలాగే పొందూరు మండలం జోగన్నపేట గ్రామంలో ఎన్ రవీంద్రబాబు ఫిర్యాదు చేసిన రోడ్డు పనులు, శ్మశాన వాటిక భూమి సమస్యలపై ఆయన క్షేత్రస్థాయి విచారణ చేపట్టనున్నారని తెలిపారు. మే 30వ తేదీ శనివారం ఉదయం 10:30 మందస మండల తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని స్థానిక ఎస్సీ ప్రజల నుంచి వినతులను స్వీకరించి వారితో ముఖాముఖిగా మాట్లాడతారన్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2:30 నుంచి మందస మండలం కొత్త కమలాపురం గ్రామంలో బి దుర్యోధన్ రావుకు చెందిన భూ సర్వే వివాదంపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి బాధితులతో మాట్లాడనున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. అధిక జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి సందర్భంగా ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత ఉషా పద్మిని ఛాయ్ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. బుధవారం ఉదయం 8 గంటలకు ఆలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, ఆలయ కార్యనిర్వహణ అధికారి కేఎన్విడివి ప్రసాద్ తెలిపారు. ఆలయ అర్చకులు సందీప్ శర్మతో పాటు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అమరావతి టీడీపీ హెడ్ ఆఫీస్లో నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమాన్ని శ్రీకాకుళం పట్టణంలో బలగ ప్రాంతంలో ఆన్లైన్ ద్వారా స్థానిక నాయకులు వీక్షించారు. బలగ క్లస్టర్ ఇన్ఛార్జ్ చిట్టి నాగభూషణం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని మహానాడు ప్రసంగాలను ఆసక్తిగా వీక్షించారు. ఈ సందర్భంగా పార్టీ సిద్ధాంతాలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. కార్యక్రమంలో పీఎంజే బాబు, సవలాపురపు వెంకటరమణమాదిగ, రెడ్డి శంకర్, జాక్ శ్యామసుందర్, సింహాద్రి, సవలాపురపు లక్ష్మి, రాజారావు, మహాలక్ష్మి, వరలక్ష్మి, కొర్లకోట కొండలరావు తదితరులు పాల్గొన్నారు. మూఢాచారాలతో కోనరిల్లుతున్న సమాజానికి వితంతు పునర్వివాహాల ద్వారా కొత్త దిశను చూపిన గొప్ప సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులని భక్తులు కొనియాడారు.
శ్రీకాకుళం స్థానిక గాంధీ మందిరంలోని స్వాతంత్ర సమరయోధులు సంఘ సంస్కర్తల స్మృతి వనంలో తెలుగు రచయితల వేదిక అధ్యక్షుడు ఉత్తరావళి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి రఘుపాత్రుని వెంకటరమణమూర్తి పర్యవేక్షణలో బుధవారం నిర్వహించిన కందుకూరి వీరేశలింగం పంతులు నూతన విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని సురంగి మోహన్ రావు, బలివాడ మల్లేశ్వరరావు, బరటం లక్ష్మణరావులతో పాటు తెరవే బృందం విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వక్తులు మాట్లాడుతూ సమాజంలో మార్పు కోసం కందుకూరి వివేకవర్ధిని పత్రికను స్థాపించి ప్రజల్లో చైతన్యం కలిగించారని గుర్తు చేశారు. 1881లో దేశంలో తొలిసారిగా వితంతు వివాహాన్ని నిర్వహించి సామాజిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. కార్యక్రమంలో వాడాడ శ్రీనివాసరావు, డాక్టర్ కోమలరావు, డాక్టర్ నిక్కు అప్పన్న, ఇద్ది పాపయ్య, షోడవరం ఈశ్వరరావు, కొంకేన వేణుగోపాల్, రవికుమార్, అనంతం భట్లు, గుత్తు చిన్నారావు, అప్పారావు, జి నాగేశ్వరరావు, జయలక్ష్మి, రమణమూర్తి శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. పోలీస్ అధికారులు సిబ్బందిలో మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత పెంపొందించేందుకు రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు జిల్లాలో 3 రోజుల పాటుగా నిర్వహించిన ప్రత్యేక ధ్యాన సాధన కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా ముగిసిందని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ విభాగం, శ్రీకాకుళం, టెక్కలి, కాశీబుగ్గ సబ్ డివిజన్లలో ఈగల్, ఇంటెలిజెన్స్ విభాగాల పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో ధ్యానం, శ్వాస వ్యాయామాలపై హార్ట్ఫుల్నెస్ సంస్థ నిపుణులు అవగాహన కల్పించారని ఎస్పీ తెలిపారు. నిరంతరం విధుల్లో నిమగ్నమై ఉండే పోలీస్ సిబ్బంది మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు ధ్యానం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ధ్యానం ద్వారా ఆలోచన శక్తి పెరగడంతో పాటు విధి నిర్వహణలో ఏకాగ్రత, సహనం, నిర్ణయ సామర్థ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న సిబ్బంది ధ్యాన సాధన తమలో సానుకూల మార్పులు తీసుకొచ్చిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని మదర్ తెరిసా మిషనరీస్ ఆఫ్ చారిటీ కేంద్రంలో గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ సభ్యులు సేవా కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. మట్టా మహేష్ కుమార్, పరిటాల ప్రభాకర్ల జ్ఞాపకార్థం అనాథ వృద్ధ మహిళలు, పురుషులు, దివ్యాంగులకు నిత్యావసర సరుకులు, యాపిల్ పండ్లు, ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా మట్టా మహేష్ కుమార్, పరిటాల ప్రభాకర్ మధుర స్మృతులను మిత్రబృందం గుర్తు చేసుకుంది. ప్రతి సంవత్సరం ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. ఇరువురి ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మదర్ తెరిసా సిస్టర్స్ ప్రత్యేక ప్రార్థనలతో కార్యక్రమం ముగిసింది. కార్యక్రమంలో సీనియర్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ పట్నాయక్, పొన్నాడ ఋషి, గుత్తు కన్నబాబు, పలపర్తి సునీల్, దాస్యం రాంబాబు, రాకోటి మధు, వడ్డాది జయరావు తదితరులు పాల్గొన్నారు. రాస్బెర్రీ రుచికరమైన పండు మాత్రమే కాదు, దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. రాస్బెర్రీస్ యాంటీ ఆక్సిడెంట్తో సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్తో పోరాడడానికి, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి ముఖ్యమైనవి. రాస్బెర్రీస్లో అధిక స్థాయిలో యాంథోసైనిన్లు, క్వెర్సిటిన్, విటమిన్ సి కణాలు దెబ్బతినకుండా రక్షించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గించడంలో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాస్బెర్రీస్ వినియోగం గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందని, రాస్బెర్రీస్లలో ఫ్లావోనాయిడ్లు, ఫానిఫిలన్స్ ఉండడం రక్త ప్రసరణను మెరుగుపరచడానికి, వాపును తగ్గించడానికి, హృదయ సంబంధ సమస్యల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి రాస్బెర్రీస్ బెస్ట్ చాయిస్ అవుతుంది. వీటిలో క్యాలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఆకలిగా అనిపించదు. రాస్బెర్రీస్ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. అంటే వాటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. రాస్బెర్రీస్లో ఉండే ఫైబర్ కంటెంట్ రక్తంలోకి చక్కెర శోషణను నెమ్మదింప చేయడానికి సహాయపడుతుంది. రాస్బెర్రీస్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు చర్మానికి మేలు చేస్తాయి. విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. చర్మ స్థితిస్థాపకత, యవ్వనానికి దోహదం చేస్తుంది. అదనంగా యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షించడంలో సహాయపడతాయి. చర్మం, ముడతలు, మచ్చలు వంటి వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో సహాయపడతాయి. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. అణచివేత బుద్ధిమంతుడిని పిచ్చివాడిగా చేస్తుంది. అహంకారం తపస్వీలను వెర్రివాళ్లుగా చూపిస్తుంది. ఒక చెయ్యి స్వీకరణ, మరో చెయ్యి విశ్వాసం. ఆ రెండూ కలిపితే నమస్కారం అగును. ఆ నమస్కారమే సంస్కారమునకు ఆస్కారం అగును.
ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.